శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పొన్నటూరు కాలనీలో పొన్నటూరు గ్రామ పంచాయతీ ప్రజల సహకారంతో నిర్మించబడుచున్న శ్రీ కోదండ రామాలయం నిర్మాణంకు విగ్రహాలకు పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారచలి రామరాజు మాస్టర్ 25 రూపాయలు గ్రామ పెద్దలకు గ్రామస్తులకు సమర్పించడం జరిగింది। ఈ సందర్భంగా రామరాజు మాస్టర్ మాట్లాడారు। ఆ రోజుల్లో మన గ్రామ పెద్దలందరూ కూడా పాఠశాల అవసరం అని చెప్పేసి ఇక్కడ మన పాఠశాలని స్థాపించారు। ఇక రెండోది ఆలయం అయినప్పటికీ శివాలయం ఉంది, 2 ఎల్లమ్మ గుడులు ఉన్నాయి, ఆంజనేయుడు గుడులు ఉన్నాయి, లేని ఒక రాముడు ఆంజనేయుడు ముందు వచ్చాడు, తర్వాత రాముడు మన ఊర్లోకి వచ్చాడు। మరి రాముడు దేవాలయం కట్టడం అనేది చాలా గొప్ప విషయం। ఎందుకంటే ఈవేళ అయోధ్య మనం వెళ్ళి చూసాం మేము। అయోధ్యలో ఏ విధంగా అయితే అక్కడ ఏర్పాటు చేశారో ఇక్కడ కూడా ఆ విధంగా వీళ్ళు ఏర్పాటు చేశారు। నిజంగా ఈ నిర్వాహకులకు, ఈ స్థలదాతలకు, దీనికి సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అయితే 3వ కార్యక్రమం వచ్చిన గ్రంథాలయం। ఈ గ్రంథాలయం ఎందుకంటే పిల్లలకు, చదువుకున్న పిల్లలకి, అలాగే వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కొన్ని ఉంటాయి, అలాగే చదువుకుని ఉద్యోగం గురించి కొంతమంది ప్రయత్నం చేస్తారు, వాళ్ళు కొన్ని పుస్తకాలు అవసరం ఉంటుంది, అలాగే పెద్దవాళ్ళకి కాలక్షేపానికి దైవభక్తి కలగడానికి పుస్తకాలు ఉంటాయి, అవి అవసరం। అట్లాంటి గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయండి, దానిలో మీకు ఖచ్చితంగా నేను ఉపయోగపడతానని తెలియజేస్తూ, మరి నిర్వహణ అనేది కూడా చాలా కష్టమైనటువంటి కార్యక్రమం। ఎందుకంటే దేవాలయం కానీ, బడి కానీ, గుడి కానీ ఏదైనా కట్టడం చాలా ఎంత కష్టమో దాన్ని మన రామ ప్రతిష్ఠ అనుకొని ఆయన వచ్చారు। ఆయన 2 విషయాలు మాట్లాడతారు। ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ గారు అలాగే ఇద్దరు పెద్దలు అందరూ కూడా హాజరై ఉన్నారు। జై శ్రీరామ్। ఇప్పుడు రామరాజు గారు, అతని పేరులో కూడా రామ ఉంది, జై శ్రీరామ్। రామరాజు గారిని మాట్లాడవలసిందిగా మిక్కిలి వినయపూర్వకంగా కోరుచున్నాం। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। అందరికీ మరిలో ఉండవలసిన ఆలయాలు 3, 1 విద్యాలయము, 2 దేవాలయము, 3 గ్రంథాలయం। విద్యాలయం అన్నప్పటికీ మన ఊర్లో 100 సంవత్సరాల క్రితమే ఒరియా తెలుగు లాంగ్వేజ్లో పాఠశాల అప్పుడు పూర్తి స్థాపించారు। నిజంగా వాళ్ళు మనం అందరం రుణపడి ఉంటాం। ఎందుకంటే 100 రోజుల క్రితం మన ఊరు వెళ్ళాలంటే ఒక ఏరు గడ్డ అటువైపు వెళ్ళాలంటే, ఇటువైపు వెళ్ళాలంటే తంపర, అటువైపు వెళ్ళాలంటే రోడ్డు లేదు। ఆ రోజుల్లో మన గ్రామ పెద్దలందరూ కూడా పాఠశాల అవసరం అని చెప్పేసి ఇక్కడ మన పాఠశాలని స్థాపించారు। ఇక రెండోది ఆలయం అయినప్పటికీ శివాలయం ఉంది, 2 ఎల్లమ్మ గుడులు ఉన్నాయి, ఆంజనేయుడు గుడులు ఉన్నాయి, లేని ఒక రాముడు ఆంజనేయుడు ముందు వచ్చాడు, తర్వాత రాముడు మన ఊర్లోకి వచ్చాడు। మరి రాముడు దేవాలయం కట్టడం అనేది చాలా గొప్ప విషయం। ఎందుకంటే ఈవేళ అయోధ్య మనం వెళ్ళి చూసాం మేము। అయోధ్యలో ఏ విధంగా అయితే అక్కడ ఏర్పాటు చేశారో ఇక్కడ కూడా ఆ విధంగా వీళ్ళు ఏర్పాటు చేశారు। నిజంగా ఈ నిర్వాహకులకు, ఈ స్థలదాతలకు, దీనికి సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అయితే 3వ కార్యక్రమం వచ్చిన గ్రంథాలయం। ఈ గ్రంథాలయం ఎందుకంటే పిల్లలకు, చదువుకున్న పిల్లలకి, అలాగే వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కొన్ని ఉంటాయి, అలాగే చదువుకుని ఉద్యోగం గురించి కొంతమంది ప్రయత్నం చేస్తారు, వాళ్ళు కొన్ని పుస్తకాలు అవసరం ఉంటుంది, అలాగే పెద్దవాళ్ళకి కాలక్షేపానికి దైవభక్తి కలగడానికి పుస్తకాలు ఉంటాయి, అవి అవసరం। అట్లాంటి గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయండి, దానిలో మీకు ఖచ్చితంగా నేను ఉపయోగపడతానని తెలియజేస్తూ, మరి నిర్వహణ అనేది కూడా చాలా కష్టమైనటువంటి కార్యక్రమం। ఎందుకంటే దేవాలయం కానీ, బడి కానీ, గుడి కానీ ఏదైనా కట్టడం చాలా ఎంత కష్టమో దాన్ని నిర్వహించడం అంతకంటే కష్టం। ఎందుకంటే ఈవేళ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేపు ఉండదు। అలా కాకుండా అందరూ కూడా ఈవేళ ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్తో దీన్ని ఎంత మంచి పని చేస్తున్నారో రేపు భవిష్యత్తులో కూడా పల్లెనూరు రామాలయం కట్టారు, ఇప్పుడు కూడా బాగా మెయింటైన్ చేస్తాననే మాట మనకు రావాలి। ఎక్కడైనా చెడు మాట వస్తే ఇదంతా, ఈ శ్రమలంతా మనకు వేస్ట్ అయిపోద్ది। చాలామంది పెద్ద పెద్ద దాతలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిర్వహణలు కూడా మీ వంతుగా, నా వంతుగా నేను ఇక్కడ మీకు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, ఈ డబ్బులు కూడా నా డబ్బులు కావు, ఈ కొండూరు డబ్బులే, పత్తేడో డబ్బులే, మా శాఖర దగ్గర మా అప్పలనాయుడు, మా అప్పర బాగా ఇచ్చిన డబ్బులు అనేవి, మరి ఈ ఊరు డబ్బులు ఈ ఊరికేనే కనుక మరి మాకు ఈ అవకాశం కల్పించినందుకు
ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మా సంత గారిని మాట్లాడాలని కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గుంటూరు వాణిలో శ్రీ కోదండరామస్వామి ఆలయ నిర్మాణానికి దాత అయినటువంటి రామరాజు మేసార్ గారికి మా తరపున, మా స్వాముల తరపున, గ్రామం తరపున, పంచాయతీ తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, చాలా సంవత్సరాల క్రితం, సుమారుగా 12 సంవత్సరాల క్రితం ఊరికి రామాలయం ఉంటే మంచిదనే ఉద్దేశంతో గ్రామస్తులందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈ మందిర నిర్మాణానికి పూనుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. అయితే రాముడు అనేవాడు గొప్పవాడు. ప్రతి దగ్గర కూడా ఇష్టం. మన అయోధ్యలో, నా భారతదేశమైన అయోధ్యలో రామ మందిరమే ఎన్నో వందల సంవత్సరాలు పట్టింది. అటువంటిది మన పొంటూరులో కొన్ని ఏళ్ళు పట్టడంలో, ఒక దశాబ్ద కాలం పట్టడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, ఇది లేదు. అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయిన అయోధ్యలో అయితే ఏ విధంగా అయితే అంగరంగ వైభవంగా భారతదేశంలో ప్రతి ఒక్క హిందువు కూడా, భారతదేశ పౌరుడు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషమైన, ఆనందకరమైన వాతావరణంలో ఆ కార్యక్రమాలు ప్రత్యక్షంగానే పరోక్షంగా కానీ చూసి తిలకించి ఆనందించామో, అదేవిధంగా ఈ పొంటూరు పంచాయతీలో, పొంటూరు కాలనీలో శ్రీ కోదండరామస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా అంతే సంతోష ఆనంద ప్రజల సహకారంతో జరుగుతుంది. ఇప్పటికీ జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజలందరూ, ముఖ్యంగా పొంటూరు ప్రజలందరూ ముఖ్యంగా గుర్తుంచుకున్న విషయం ఏంటంటే, చాలామందికి కొన్ని రకాలు ఉంటాయి. ఈ రోజు వరకు కూడా మన మందిరం నిర్మాణం జరుగుతూ ఉంది. 31వ తారీఖున 1, 2 ఈ 3 రోజుల్లో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు పెట్టుకుంటే ఈ రోజు కూడా మందిరం నిర్మాణం జరుగుతుంది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇదన్నీ అందరూ ప్రజలు గుర్తించి, గమనించి ఎన్నో రకాలైన ఆర్థిక సమస్యలు అయితేనేమి, మిగతా ప్రజలందరూ కూడా ఒకటి, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే రాముడి అంతలో ఉన్నాడనే సత్యమో మన ఊరు ప్రజలు, మన పంచాయతీ ప్రజలు కూడా అంతే మంచివాళ్ళు. పిలవగానే ఏ కార్యక్రమమైనా మేము ఉన్నామని ముందుకొచ్చి ఈ కమిటీ వారికి ఏమైతేనేమి, గ్రామానికి అయితేనేమి అండగా ప్రతి ఒక్క కార్యక్రమం మనం చేస్తామని ముందుండి ప్రతి కార్యక్రమానికి నడిపిస్తున్నందుకు ఒక సర్పంచ్గా, ఒక గ్రామ పౌరుడిగా, ఈ ఆలయ కమిటీలో సభ్యుడిగా కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇదే ఉత్సాహంతో, ఇదే ఉత్సాహంతో మనం మిగతా రోజులన్నీ కూడా కార్యక్రమం చేసి, ఇంకా ముఖ్యంగా మనకి 2వ తారీఖున ప్రతిష్ఠ ఉన్నంత ఆ రోజు లాస్ట్ కాదు, రాముడు వచ్చింది ఆ రోజు మొదలు. అంటే ఇందాక మేసార్ అన్నట్టు అందరికీ తెలిసిందే, ఆ కార్యక్రమం నిర్వహణ అనేది, మందిరం నిర్వహణ అనేది చాలా బాధ్యతతో కూడుకున్నది, చాలా బాధ్యతతో కూడుకున్నది. ఇక్కడకు వచ్చిన విగ్రహాలు కూడాను మనం అనుకునే నిర్మాణం ఏదో భగవంతుడా ఫోటో ఎట్టుకోనో ఏదో చేసుకుందాం, రామకృష్ణ అనుకోవడానికి మాకు స్థలం ఇస్తే చాలు స్వామి అని అనుకున్న పరిస్థితి నుంచి కృష్ణశిల, కాంచీపురం విగ్రహాలు, కృష్ణశిల రాయితోనే కాంచీపురం విగ్రహాలతో కూడా వచ్చిన పరిస్థితికి రాముడు ఏర్పడింది. ఇది అందరికీ కూడా రాముడి ఆశీస్సులతో మన గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషించదగిన విషయం. అదేవిధంగా వేద పండితులతో, వేదాచార్యులతో, మన పురోహితుని బాబు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ 3 రోజుల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి దాతలైతేనేమి, గ్రామస్తులైతేనేమి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు, ఇంకా అందిస్తూ ఉండాలని కోరుతున్నాము. ఇది ఒకటి ముఖ్యంగా అందరికీ తెలియజేయవలసింది ఏమనగా, ముఖ్యంగా మన ఇంటిలో మన పిల్లల పెళ్ళి అయితే ఏ విధంగా అయితే ఒక బాధ్యతాయుతంగా ఉంటామో, మన అబ్బాయికో మన అమ్మాయికో పెళ్ళి అయితే ఎంత బాధ్యతాయుతంగా ఉంటామో, ఎన్ని చేసినప్పటికీ లోటుపాట్లు ఎక్కడెక్కడో ఉంటాయో, అదేవిధంగా గ్రామ కమిటీ కానీ, సర్పంచ్కి కానీ, గ్రామస్తులకు కానీ ఏవో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. పెద్ద భూతద్దంలో చేసి కాకుండా మనం చేసిన విధంగా మన ఇంట్లో కార్యక్రమం ఎలాగైతే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఈ మాటలు వచ్చినా, మన కార్యక్రమం ఎలాగైతే నిర్వహణ నీట్గా చేసుకుని కార్యక్రమం జయప్రదం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతామో, అదేవిధంగా ఇది మన కార్యక్రమం, మన ఇంట్లో కార్యక్రమం అన్నట్టు భావించి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకున్నాం.
ఈ విరాళంలో భాగంగా రామరాజు మేసారు ఒక 25,000 రూపాయలు మందిరంకి ఇచ్చారు. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. అదేవిధంగా పని సాయం చేసిన వాళ్ళు పని, డబ్బు సాయం చేసిన డబ్బులు, మాట సాయం చేసిన మాటలు, తెలివెంతులు, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే సహాయ సహకారాలు నిత్యం ఎల్లవేళలా రామ మందిరం నిర్మాణంలోనే కాకుండా రామ మందిరం నిర్వహణలో కూడా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాము. మన పంచాయతీలో మొత్తం అలాగే దేశం మొత్తం బాగుండాలని, మన రైతులు బాగుండాలని, ఉద్యోగస్తులు బాగుండాలని, పిల్లలందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుసుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీరు మాట్లాడు. అయ్యా పెద్దలందరికీ నమస్సులు. మరి ఒక పాట కూడా ఉంది. నా రాముడి కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా. నిజంగా ఈ భూగోళంలోని ఇంతమంది చరిత్రకారుల్లోని అన్ని కష్టాలైతే ఎవరు పడలేదు. మరి శ్రీరాముడి తాలూకా త్యాగాలు మనందరికీ ఎంతో ఆదర్శనీయం. మరి రామ మందిరం లేని ఊరు ఉండదు. భారతదేశం అంతటా కూడా రామ మందిరం ఉంటుంది. ఒకప్పుడు ఆ రామ మందిరం దగ్గర ఉండే